ఉరవకొండ వైసీపీ యువనేత ప్రణయ్ రెడ్డి శాంతినగర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉరవకొండలో పార్టీ నేతలు గజమాలతో ఆయనకు ఘనస్వాగతం పలికారు. చౌడేశ్వరి కాలనీలో గడప గడపకు తిరుగుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి విశ్వేశ్వరరెడ్డిని గెలిపించాలని కోరారు. వైసీపీ టీడీపీ పాలన మధ్య తేడాను గమనించాలని సూచించారు. 5 ఏళ్ల పాలనలో ఉరవకొండను అభివృద్ధి చేశామని, ఈ ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు జరగబోతున్నాయి. దాదాపుగా 80% ఉరవకొండ పట్టణంలో గడప గడపకు ప్రచారం అయిపోయింది. మంచి స్పందన, మంచి ఆదరణ కనిపిస్తుంది. ఎందుకంటే ఉరవకొండ టౌన్లో ఎప్పుడూ లేనంత విధంగా 4-5 కోట్ల రూపాయల సీసీ రోడ్లు, దాదాపుగా 100కు పైగా సిస్టమ్ ట్యాంకులు, దాదాపుగా 3,500కు పైగా ఇంటి పట్టాలు, అదేవిధంగా 2,000 పైచిలకు ఇల్లులు కట్టించినాము. ఈరోజు ఖచ్చితంగా కూడా జనాల్లో మంచి ఆదరణ ఉంది. ఖచ్చితంగా ఈసారి ఉరవకొండ టౌన్ మంచి మెజారిటీ వస్తుందని, ఎక్కడ పోయినా కూడా జగనన్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి బాగా చెప్తున్నారు. ఈసారి ఎటువంటి పరిస్థితుల్లో ఉరవకొండలో కూడా విశ్వేశ్వరరెడ్డిని గెలిపించుకుంటామని చెప్పి ప్రజలందరూ కూడా ఉరవకొండ టౌన్లో చెప్తున్నారు. అదేవిధంగా పల్లెలకు పోయినా కూడా, ఏ పల్లెకు పోయినా కూడా బ్రహ్మరథం కడుతున్నారు. 100% మాకు నమ్మకం ఉంది. మేము చేసినటువంటి మంచి అభివృద్ధి సంక్షేమమే గెలిపిస్తుంది.